హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిమా స్టడీ. సో థర్డ్ చాప్టర్ అయినటువంటి ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ ఇన్ కాంటెంపరీ ఇండియాలో ఇంకా మనకు కొన్ని క్వశ్చన్స్ అనేవి బ్యాలెన్స్ ఉన్నాయి. సో వాటిని ఈరోజు ఆ టాపిక్ వైజ్గా మనము చెప్పేసుకుందాం. ప్రజెంట్ ఇప్పుడు మనం క్వశ్చన్స్ వచ్చేసి ఈ వయోజన విద్య అంటే నెక్స్ట్ జనాభా విద్య దాని ఆవశ్యకత, భారతదేశంలో జనాభా స్థితిగతులు, భారతదేశంలో జనాభా స్థితిగతులు చెప్పుకున్నాం కదా, భారతదేశంలో రూపొందించబడిన ప్రణాళికలు, కార్యక్రమాలు, తర్వాత జనాభా విద్య లక్ష్యాలు, రంగాలు, తర్వాత వ్యూహాలు. నెక్స్ట్ కౌమార విద్య, జీవన నైపుణ్యాలు, కౌమార విద్య ఉపాధ్యాయుని పాత్ర, కౌమార విద్య పాఠశాల పాత్ర ఎలా ఉంటుంది, కౌమార విద్యలో సమాజ పాత్ర ఎలా ఉంటుంది. సో వీటన్నిటిని ఆ టాపిక్స్ అన్నిటిని కవర్ చేసుకునేలాగా ఇక్కడ కొన్ని బిట్స్ అయితే మనకి ఇచ్చారు, వాటిని ఒకసారి చూసుకుందాం. ఓకేనా? క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. క్వశ్చన్ చూసుకోండి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా మిలియన్లలో. ఆప్షన్ నంబర్ 1 1011.22, సెకండ్ ఆప్షన్ 1113.45, థర్డ్ ఆప్షన్ 1210.2, ఫోర్త్ ఆప్షన్ 1254.66. సో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా మిలియన్లో ఎంత ఉందంటే 1254.66. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 2010 ప్రపంచ గణాంకాల ప్రకారం చైనా దేశపు జనాభా మిలియన్లలో. ఆప్షన్స్ 1341.0, సెకండ్ 1354.49, 1259.6, 1404.52. సో ఆప్షన్ నంబర్ 1 ఈజ్ కరెక్ట్. 2010 ప్రపంచాల గణాంకాల ప్రకారం చైనా దేశపు జనాభా మిలియన్లలో 1341.0. థర్డ్, 2010 ప్రపంచ గణాంకాల ప్రకారం పాకిస్తాన్ దేశ జనాభా మిలియన్లలో. ఫస్ట్ ఆప్షన్ 160.54, సెకండ్ పాయింట్ 184.8, థర్డ్ 192.56, ఫోర్త్ 205.53. ఆన్సర్ 184.8. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకోండి. 2011 నాటికి ప్రపంచ జనాభా బిలియన్లలో. ఫస్ట్ ఆప్షన్ 5 బిలియన్లు, సెకండ్ 7 బిలియన్లు, థర్డ్ 9 బిలియన్లు, ఫోర్త్ 11 బిలియన్లు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, 7 బిలియన్స్. ప్రపంచ జనాభాలో భారతదేశం జనాభా శాతం 10%, 12%, 14%, 16%. ఆన్సర్ 16% భారత జనాభా శాతం అన్నమాట. సిక్స్త్, ప్రపంచంలోని మొత్తం భూతలంలో భారతదేశ ప్రజలు నివసిస్తున్న భూతల శాతం. ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి, 2.4%, 5.6%, 8.1%, 9.5%. సో ఆన్సర్ ఇస్ 2.4% అన్నమాట. ప్రపంచ భూతలంలో భారతదేశ ప్రజలు నివసిస్తున్న శాతం ఎంత? 2.4%. సెవెంత్ క్వశ్చన్, 2001-2011 దశాబ్దంలో జనాభా పెరుగుదల 2011 గణాంకాల ప్రకారం. ఆప్షన్ నంబర్ 1 15.56, సెకండ్ 16.51, థర్డ్ 17.64, ఫోర్త్ 18.12. 2011 గణాంకాల ప్రకారం జనాభా పెరుగుదల ఎంత అండి? 2000 గణాంకాల ప్రకారం జనాభా పెరుగుదల 17.64 అనమాట. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రం జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంది? ఆప్షన్స్ ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఏ రాష్ట్రం జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంది? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ 9, 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతం జనాభా పరంగా చివరి స్థానంలో ఉంది? ఇక్కడ మొదటి స్థానం అడిగారు, ఇక్కడ చివరి స్థానం అడిగారు అన్నమాట. ఆప్షన్స్ మిజోరాం, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, పుదుచ్చేరి. లక్షద్వీపులు కరెక్ట్. 10th, ఒక స్త్రీ తన సంతానోత్పత్తి కాలంలో పొందిన పిల్లల సరాసరి సంఖ్యను ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ PFR, MMR, PTR, NFR. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అన్నమాట. పిల్లల సరాసరి సంఖ్యను ఏమంటారంటే PFR అంటారు. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసుకోండి. 2009 గణాంకాలు TFR ప్రకారం అధికంగా కలిగిన రాష్ట్రం అంటే స్త్రీ తన సంతానోత్పత్తి కాలంలో పొందిన పిల్లల సరాసరి సంఖ్యను అడిగారు కదా, ఇక్కడ వచ్చేసి TFR ప్రకారం అధికంగా కలిగిన రాష్ట్రం అడిగారు కాబట్టి ఆప్షన్స్ చూసుకోండి, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్. ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్, బీహార్. 2009 గణాంకాల ప్రకారం తమిళనాడు రాష్ట్రం TFR 3.0, 2.5, 2.0, 1.7. ఆన్సర్ 1.7. 2009 గణాంకాల ప్రకారం తమిళనాడు రాష్ట్రం TFR ఎంత అండి? 1.7. నెక్స్ట్ 13 క్వశ్చన్ చూసుకోండి. 2001-2011 దశాబ్ద కాలంలో
భారతదేశంలో పెరిగిన జనాభా మిలియన్లలో. ఫస్ట్ ఆప్షన్ 162.5, సెకండ్ 170.4, థర్డ్ 180.2, ఫోర్త్ 194.5. ఆన్సర్ 183.2. భారతదేశంలో పెరిగిన జనాభా మిలియన్లు ఎంత? 183.2. నెక్స్ట్ 14. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ప్రతి 1000 మంది పురుషుల స్త్రీల సంఖ్య. ఆప్షన్స్ 1000, 980, 940, 900. ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య ఎంత ఉంటుందండి? 940. నెక్స్ట్ 15. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రతి 1000 మంది గల మరణ రేటు. నెంబర్ 1 40.1, 35.4, 25.4, 20.97. సో ప్రతి 1000 మంది గల మరణ రేటు ఎంత ఉందండి? 20.97. వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే టుమారో వచ్చే టాపిక్స్ వచ్చేసి నేను కొన్ని మీకు చెప్తాను. సో టుమారో టాపిక్ డిస్కస్ వచ్చేసి సమ్మిళిత విద్య భావన, నెక్స్ట్ దాని యొక్క ఆవశ్యకత, అగైన్ నిర్వచనాలు, నెక్స్ట్ సమ్మిళిత విద్యలో అపోహలు నిజాలు, సమ్మిళిత విద్య తరగతి నిర్వహణ, నెక్స్ట్ మానసిక సాంఘిక నిర్వహణ, కుటుంబంలో వైకల్యం ఉన్నట్టయితే తోబట్టువులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఈ టాపిక్స్ మీద అన్నీ కూడా టుమారో నేను క్వశ్చన్స్ చెప్పబోతున్నానండి. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.